నేను చేయాల్సిన పర్పస్ కానీ ఫిల్ఫిల్ అయితే దేవుడు పిలిస్తే సంతోషంగా పోతాను. అందుకొరకు క్రైస్తవునికి విశ్వాసం చావంటే సింహగర్జనలాగా ఉండాలి. సగర్వంగా కాలరెగరేసే రా మరణమా, ఓ మరణం ముందు ముఖాముఖ కళ్ళ ముందు చూసి నా కొరకు జీవ కిరీటం సిద్ధంగా ఉంది, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఓ మరణమా నేను చూసి భయపడే ప్రసక్తి లేదు. నా ప్రభు దగ్గరికి వెళ్తాను, నా పరలోక ద్వారాలు నా కొరకు తెరుచున్నాయి. చిరాగృహ పిలుపుతో ఈ ప్రయాసాలు మాని కుళ్ళు చూడకుండా నేను దేవుని దగ్గరికి వెళ్తున్నానని కాలరెగరేసి వెళ్ళే ధైర్యం విశ్వాసికి మాత్రమే ఉంది. అయితే విడిచిపెట్టి వెళ్ళే వారికి బాధే కాదంటారా? అది తాత్కాలికమైన సపరేషనే. మన ప్రియులు అబ్రాడ్ పంపిస్తుంటే ఎయిర్పోర్ట్లో ఏడుస్తాం, లబోదిబ్బ మనం కొట్టుకోమండి. ఎందుకు? మళ్ళీ చూస్తామన్న నిరీక్షణ ఉంది. అదేవిధంగా మరణం అంటే బైబిల్లో రాస్తుంది, నా స్నేహితుడు లాజరు నిద్రించున్నాడు. క్రీస్తు యేసునందుంటే మనకు మరణం లేదు. ప్రభు నందు నిద్రించిన వారు కడబూరధ్వని మధ్యాకాశంలో మోగినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేతుర్రు. ఆ మీదట సజీవులమై నిలుచుండి మనము మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఈ నిరీక్షణ ఉన్నప్పుడు ఏం చేస్తావు? నెక్స్ట్ కలుసుకుంటామండి షోర్లో. ఇక 5 నెలలో 6 నెలల్లో కోర్స్ మిగించుకొని ఎంఎస్ చూసుకున్న తర్వాత తిరిగి మా అన్న వచ్చేస్తాడు, కలుసుకుంటామండి అనే ధైర్యం ఉన్నప్పుడు ఏడవండి. మొన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కోవిడ్కి ముందు మీటింగ్స్ కొరకని. ఎయిర్పోర్ట్ దగ్గర బయట ఒక ఆంటీ ఇట్లా కొట్టుకుంటుంది, గుండె పడా పడా అని కొట్టుకొని కింద పడి దొర్లుతుంది. నేను అనుకున్నాను ఎయిర్పోర్ట్లో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందేమో అని. కొద్ది కంగారు పడుకుంటే హెల్ప్ కావాలేమో దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ఏడుస్తుంటుంది, ఓ నా కొడుక ఎంఎస్ కొరకు పోతున్నావు రా మమ్మీని వదిలేసి అని ఏడుస్తుంది. ఏది ఎంఎస్ అవడానికి పోతున్నాడు బాబు, ఏడుస్తుంది అమ్మ. అది చచ్చిపోయినట్లు. అంటే బాధ ఏంటంటే తాత్కాలికంగా దూరం అవుతుందని అంతే. అవును, తాత్కాలిక దూరం అయితే ఏడుస్తా. యేసు ఏడలేదా? యేసు కన్నీళ్ళు విడిచా, తప్పు లేదు. కన్నీరు గార్చడం తప్పు లేదు, బాధను వ్యక్తపరచడం తప్పు కాదు. ప్రేమించిన వారు దూరం అయితే శోకంలో మునగడం తప్పు కాదు. కానీ సత్యం ఏంటంటే ఈ తాత్కాలిక ఈ యొక్క విరమణం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. మన బంధాలు తాత్కాలికమే అయినప్పటికీ నిత్యత్వంలో కలుసుకుంటామన్న ధైర్యం నిరీక్షణ మనకున్నప్పుడు క్రైస్తవుడు ఈ పరిస్థితిలో నిరీక్షణ కలిగి ధైర్యంగా కోవిడ్ని ఎదుర్కొనే సత్తా విశ్వాసికి ఒక్కనికే ఉంది. ఆ ధైర్యం నీకు లేదా? అదేదైతే ఏముంది, కోవిడ్-19 అయితే ఏంది, హార్ట్ అటాక్ అయితే ఏంది, యాక్సిడెంట్ అయితే ఏంది, లేకపోతే వృద్ధాప్యం అయితే ఏంది, ఏదైతే ఏముంది దేవుని దగ్గర పోవడానికి. ఢిల్లీకి పోవాలండి, ఫ్లైట్ ఎక్కుతేంది, కార్లో పోతేంది, ట్రైన్లో పోతేంది. మీరంటారు ఫ్లైట్ త్వరగా పోతారు కదా, ఏదైనా పోయేదైతే గ్యారెంటీ. దాన్ని భయపడడం ఏంది? అయ్యో ఫ్లైటా అండి, అయ్యో ఒక ట్రైనా అండి, అయ్యో బండే అండి, అవన్నీ కంగారు పడినక్కర్లేదు. ఏదైతే ఏముంది దేవుని దగ్గర పోవడానికి. కంగారు లేకుండా నిరీక్షణ కలిగి ధైర్యంగా ముందు వెళ్ళాలని ఈరోజు నీకు ఆశ ఉంటే నేను ముగించక ముందు ఒకటే మాట చెప్తాను. నీకంటే ముందు ప్రియులు మరణిస్తే ధన్యులు వాళ్ళు. మనకన్నా ముందు ఈరోజు కాలగర్భంలో మునిగిపోయిన మన ప్రియులు ధన్యులు. యెషయా భక్తుడు 57వ అధ్యాయం 1వ వచనం ఎంత అద్భుతమైన మాట రాస్తుంది చూడండి. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 57 verse 1. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా, బాగా గమనించండి, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి నీ తోచదు. ఎందుకు మరణించాడు తెలుసా నీ తండ్రి? ఎందుకు మరణించాడు తెలుసా మీ నాన్న? ఎందుకు మరణించాడు తెలుసా నీ తల్లి? ఎందుకు మరణించాడు తెలుసా నీ సహోదరుడు? ఎందుకు చనిపోయాడు నీ కుమారుడు? ఎందుకు చనిపోయింది నీ కూతురు? కారణం ఏంటంటే నీతిమంతులు కొనిపోబడుచున్నారు. ఎవనికి తెలియదు. ఎందుకు తెలుసా? కీడు చూడకుండా, ఈ భయంకరమైన దినాలు చూడకుండా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇంకెన్ని బాధకరమైన పరిస్థితులు వస్తాయో తెలియదు, ఎంత విపత్కరమైన పరిస్థితులు వస్తాయో తెలియదు, ఎంతగా నైతిక విలువలు కుప్పగూలుతాయో తెలియదు, ఎంతగా దేవుని నుంచి దూరం వెళ్ళిపోయే సమాజాన్ని చూస్తామో తెలియదు, ఎంతగా అంత్య దినాల గుర్తులు చూస్తామో తెలియదు. ఇవన్నీ కుళ్ళు చూడకుండా నీతిమంతుడు వెళ్ళిపోతే సంతోషించాల్సింది బదులు ఈరోజు ఏడుస్తున్నామంటే సత్యం తెలియక బైబిల్ రాస్తుంది, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి నీ తోచదు. నాకు తెలిసి వాక్యం వింటున్న కొందరున్నారు ఇప్పుడు లైవ్లో, కన్నీళ్ళు మున్నీలా ఏడుస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రియులు పోయినారని వాళ్ళు కుళ్ళు చూడకుండా పోతే, బాధ చూడకుండా పోతే నువ్వు ఏడుస్తున్నావంటే వాళ్ళు బాధపడమే నీకు కావాలి కదా. వాళ్ళు అకాల మరణం అంటున్నావంటే దేవుడు రాసిన ఆ యొక్క వయో పరిమితిని దాట జాలలేని మరణము అపాయింటెడ్ అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదనే కదా. ఇంకెన్నాళ్ళు ఏడుస్తావు?
ఇంకెన్నాళ్ళు అపరాధ భావనలు కొనసాగుతా, ఇంకెన్నాళ్ళు అది చేస్తుంటే బాగుండు, ఇది చేసి. వాస్తవంగా వాళ్ళు చనిపోయారన్న బాధ కాదు, నేను అది చేయలేకపోయానే కాపాడుకోవడానికి, అయ్యో నేను ఓడిపోయానే అన్న గిల్ట్తో బాధపడుతున్నావు. ఇంకెన్ని రోజులు బాధపడతావు? ఈరోజు ఈ బలమైన ఈ వాక్యం ముగించక మునుపు ఒకటే మాట నేను చెప్తాను. విశ్వాసులు మనం కోరుకోవాల్సిన సత్యం ఏం తెలుసా అండి? మరణం వస్తున్నట్లయితే ఏ రోజైనా సరే దినం ఆరంభిస్తుంటే మనం చేయాల్సిన ఒకటే ధైర్యకరమైన ప్రార్థన ఏంటంటే, అయ్యా నేను నీ దృష్టిలో ఏమైనా అయోగ్యంగా ఉన్నానా క్షమించు, ఎవరన్నా బాధ పెట్టున్నానా క్షమించు, ఆ వాక్యానుసారంగా ఎక్కడైతే లేనో నన్ను క్షమించయ్యా, సరి చేసుకుందాం. ఎవరన్నా బాధ పెట్టుంటే క్షమాపణ కోరుదాం నిర్మలమైన మనస్సాక్షితో, ఎప్పుడు సిద్ధంగా. అందుకో కార్యారంభము కంటే కార్యాంతము శ్రేష్టమై ఉండాలన్నాడు దేవుడు. అది శ్రేష్టమైన మరణం అండి. మన మరణం ఎలా ఉండాలి తెలుసా? మీరు అనొచ్చు, మరణం ఎలా ఉండాలండి? హాయిగా పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధిలో, ఇట్లా కొంతమంది డెఫినేషన్లు ఇస్తారు. ఎలా చచ్చిపోవాలంటే కోరుకుంది ఒక సిస్టర్, నేను చదివాను కూడా, నాకు రాసిచ్చింది. అయ్యా ఆషేరు, నా కోరిక, నా ప్రేయర్ రిక్వెస్ట్ అనింది. ఏంటంటే అని, ఆమె ఆల్మోస్ట్ 85 years ఆమె రాసింది. నేను చచ్చిపోను, ఎలా చనిపోవాలి తెలుసా నాయన? నేను దేవుని మందిరంకి రావాలి, మందిరం వినాలి, వింటూ నువ్వు పాట పాడుతున్నప్పుడు నాకు గుండె ఆగిపోవాలని. నన్ను పోయి నేను పాడుతున్నప్పుడు సావడం ఎందుకంటే, ఈ పాట పాడితే పోయినారని మీ బంధువులందరూ నన్ను తిడతారన్న. అంటే లేదా అది నా కోరిక అనింది. నన్ను అబ్బాయి ఎంత మంచి కోరిక. ఇంకొంతమంది కోరిక ఉంటుంది, ఆదివారం స్నానం చేసుకొని దేవుని మందిరంకి రావాలి, ఆరాధించి అక్కడే కుప్పగూలాలి. ఎందుకు? మందిరం రావడానికి మీతో భయపడ్డానిక? ఇట్లాంటి కోరికలు ఉంటాయి కొంతమందికి. ఎలా ఉండాలి తెలుసా మన మరణం? నుజ్జై రావడమో లేకపోతే కుళ్ళిపోయి మరణించడమో ఇవన్నీ కాదు కోరికలు. ఎలా ఉండాలి మన మరణం అంటే, మనం కన్ను మూసి పరలోక రాజ్యం వెళ్తున్నప్పుడు, మన ఆత్మ చిరాగృహానికి వెళ్తున్నప్పుడు దేవుడు లేచి నిలబడాలి. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ అ రైచస్ మ్యాన్. కాదంటారా? స్టెఫెన్ మరణం ఏంటంటే దుర్మరణం, రాళ్లతో కొట్టి చంపారు. మొదటి ఎల్డర్ బైబిల్లో అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55-56లో రాస్తుంది. రాళ్లతో కొట్టి చచ్చిపోతే, నుజ్జై శవం కూడా సరిగ్గా దొరకకపోతే, రక్తసిక్తమై గాయాలు పాలై తొలి హతసాక్షి నుజ్జై మరణించాడు. వాస్తవంగా చెప్తే అబ్బా దుర్మరణ పాలు హెడ్లైన్స్ వస్తుంది. స్టెఫెన్ దుర్మరణ పాలయ్యాడంటే, అయ్యో పోయి ఇంత గొప్ప దైవజనుడు ఇలా ఎందుకు చచ్చిపోయాడండి, ఇలాగే ఎందుకు కావాలండి, ఎన్నో చావులు రాలేవా, ఈ COVID-19 వచ్చి చివరికి ప్రొక్లైన్లో తీసుకెళ్ళి ఎందండి ఇది చావు అని బాధపడుతున్నావా? ఇది స్టోరీలో ఒకవైపు భాగమే. అపోస్తులైన ఆ యొక్క స్టెఫెను మరణాన్ని చూస్తే ప్రపంచానికి అవమానకరంగా అనిపించింది. కానీ ఆ స్టెఫెను చిరాగృహ పిలుపుని అందుకొని వస్తుంటే బైబిల్ రాసిన సత్యం చూడండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం నందు నిలిచియుండుట ఘన స్వాగతం పలుకుతూ యేసు ప్రభు లేచి నిలబడ్డాడు. వాస్తవంగా చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనంలో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్న యేసు ప్రభు వారు స్టెఫెన్ వస్తుంటే సెల్యూట్ కొట్టి లేచి నిలబడ్డాడు. అది వీరమరణం.